నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వీకెండ్ కామెంట్లో వచ్చినటువంటి ఒక ఐటెం గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే అందులో సారాంశం ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ దూరంగా ఉంటే మంచిదా, దగ్గరగా ఉంటే మంచిదా, అంటే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలా వద్దా అనే దానికి సంబంధించి అనమాట. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అంకమ్మరావు. నమస్తే సౌజన్య గారు. సో వీకెండ్ కామెంట్ మన ప్రింట్ మీడియాలో చూస్తూనే ఉంటాము. సో దానికి సంబంధించి ఈ వీకెండ్ కామెంట్ ఏంటి అని అంటే ఒక విమానాశ్రయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు గారు కలిసి మంతనాలు జరిపారనేటువంటి, అంటే అసలు జరగలేదు ఎక్కడా కూడా, అది జరిగిందని చెప్పేసి ఒక పత్రికలో వచ్చింది. అది పింక్ మీడియాకి సంబంధించిందని మనం అందులో వీకెండ్ కామెంట్లో చూడొచ్చు. అంటే ఈ రకంగా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ చాలా దగ్గరగా ఉన్నారు అనేటువంటిది అర్థమైపోతుంది. అంటే లేని దాన్ని అక్కడ జరిగిందని దానికి సంబంధించి. సో అసలు జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ దగ్గరగా ఉంటే మంచిదా, అంటే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలా, వదిలేసుకుంటే మంచిదా? ఇప్పుడు జరగాల్సిన నష్టం జరిగిపోయింది, తిరిగి కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ నష్టం అనేది తెలంగాణకే పరిమితం, ఆంధ్ర రాష్ట్రానికి కూడా పాకిద్దా అనే దాని గురించే ఇప్పుడు చర్చ. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మన శరీరంలోకి క్యాన్సర్ కణాలు ప్రవేశించిన తర్వాత మొదటి దశలో గుర్తించారనుకోండి, అదుపులో ఉంటుంది నిస్సందేహంగా. రెండో దశలో గుర్తించారనుకోండి, కొన్ని రోజులు దాన్ని పెరగకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడో దశ దాటిన తర్వాత గుర్తించినా కూడా ప్రయోజనం లేదు. అవును, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అవి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజకీయంగా జరుగుతున్న నష్టాన్ని ఆయన గుర్తించలేకపోవడం అంటే, ఆయన నేనే తెలంగాణ అంటే నేను, తెలంగాణ ప్రజలు నన్ను చూసే ఓట్లేస్తారు, నేనే తెలంగాణకి దిక్కనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా అదే భ్రమలో ఉన్నమాట వాస్తవమే. కేసీఆర్ గారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కాబట్టి అలవోలకగా ఆయన మాట్లాడతారు ఏ విషయాన్నైనా సరే. అది నిజమా అబద్ధం అనేది తర్వాత విషయం. ఆయనకి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఈరోజు మాట్లాడిన దాని గురించి మళ్ళీ రేపు దాని గురించి ప్రస్తావించరు. ఇప్పుడు వరకు ఆయన కలిసి వచ్చినాయి ఆ అంశాలన్నీ కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో స్నేహం అనేది ఆయన కొంప ముంచిన మాట వాస్తవమే. ఆ పార్టీని కూడా చాలా ఇబ్బంది పెట్టింది. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే, తెలంగాణలో భారత రాష్ట్ర సమితిగా ఏర్పడిన తర్వాత గతంలో ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు చివరికి కమ్యూనిస్టులను కూడా వదలలేదు కదా. శాసనసభ్యులను ఏ విధంగా అయితే వాళ్ళ పార్టీలో అవకాశం తీసుకొని వాళ్ళని చేర్చుకున్నారో, తిరిగి అదే పందాన్ని ఈరోజు ఆ నాయకులు ఎన్నుకొని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. కొంతమంది భారతీయ జనతా పార్టీ అంటున్నారు, రకరకాలుగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఆయనకి రేపు జరిగే ఈ 17 అంటే ఒకటి వాళ్ళ మిత్రపక్షమే కాబట్టి, మిగిలిన 16 లోక్సభ నియోజకవర్గాల్లో కనీసం ఒక 10 స్థానాలు తిరిగి ఆయన కైవసం చేసుకుంటే తప్ప రాజకీయంగా ఆయన పార్టీకి కావచ్చు, ఆయనకు కావచ్చు మనుగడ దక్కుతుందనేది ఒక భావన, రాజకీయ విశ్లేషకులుగా ఆలోచన. కానీ ఈరోజు ఉన్న పరిస్థితులు చూసుకుంటా ఉంటే నాయకులు విపరీతంగా వెళ్తున్నారు. సహజంగానే కొన్నిసార్లు నాయకులు వెళ్ళినా కూడా ప్రజలు ఆదరించవచ్చు. అలా ఆదరిస్తే తిరిగి ఆ పార్టీకి మనుగడ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడున్న సమాచారం ప్రకారం తెలంగాణలో 2-3 స్థానాల కంటే ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి రాదు అనే అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది. అదే కనుక జరిగితే ఇంకా చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిన్నటిదాకా భారతీయ జనతా పార్టీతో వీళ్ళ సాన్నిహిత్యం ఒక రకంగా ఓడగొడితే, జగన్మోహన్ రెడ్డి గారితో సాన్నిహిత్యం కూడా ఆయన ఓటమికి ఒక ప్రధాన కారణం. ఇది చాలామందికి ఇప్పటికే అర్థమైపోయింది. ఇవాళ ఈ పరిస్థితుల్లో ఆయన ఆదుకోవటానికి ఈయన దగ్గర అధికారం లేదు, ఈయన ఆదుకోవటానికి ఆయన దగ్గర అధికారం ఉన్నా కూడా దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే తెలంగాణ వాసులందరూ వెళ్ళి అక్కడేమీ లేరు, వాళ్ళని బెదిరించడానికి కానీ ఇబ్బంది పెట్టడానికి కానీ. ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, అలాగే ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వివిధ రకాల పనులు చేసుకుంటున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు. అలాగే సాంకేతికంగా ఇప్పుడున్న అభివృద్ధి చెందినటువంటి ఈ ప్రపంచంలో సాంకేతిక నిపుణులు ఎక్కువ మంది కూడా ఇక్కడే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు ఆ రోజు కొన్ని 2019 ఎన్నికలకి వాళ్ళు ప్రయోగించారు, విజయవంతం అయ్యారు. ఈరోజు అవకాశం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా సహకరిస్తాడు ఈయన?
సహకరించే పరిస్థితులు. ఇప్పుడు ఆయన ఆ పార్టీని రక్షించుకునే పనిలోనే ఆయన ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మీద దృష్టి పెడతాడని అయితే నేనైతే భావించట్లేదు. మీరన్నట్టు మేలా కీడా అంటే నిస్సందేహంగా కీడే, ఉమ్. నష్టమే, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అంటే ఇప్పుడు ఈ విషయాన్ని ఈ అంశాన్ని కనుక కేసీఆర్కి చెప్తే వినేటువంటి స్టేజ్లో ఆయన ఉన్నారని అనుకుంటున్నారా మీరు? సహజంగానే కేసీఆర్ గారు ఇంకోళ్ళ సలహాలు తీసుకుంటారని అయితే నేనే భావించట్లేదు. ఆయన ఇంకా ఆయన భ్రమలో ఆయనే ఉన్నారు. అది ఆయన నైజమే అంతేనేమో, మనకైతే తెలియదు. పార్టీ అంటే పరాజయం పాలైన తర్వాత 39 శాసనసభ్యులు గెలవడం మంచి పరిణామమే, తక్కువేం కాదు, బలమైన ప్రతిపక్షమే. దాన్ని తిరిగి ఎలా పునర్నిర్మించుకోవాలి, పార్టీని పునర్వైభవం ఎలా తీసుకురావాలి అనే దాని మీద దృష్టి పెట్టకుండా ఇంకా మేము మేలే చేసాము, కీడు చేయలేదు, ప్రజలే మాకు అన్యాయం చేశారనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్న విధానాలు అవి పార్టీని నిలబెట్టే కార్యక్రమాలు అయితే జరగట్లేదు. కాబట్టి ఇంకా ఆయన వింటాడని కానీ, సలహాలు పాటిస్తాడని కానీ, దీనికి ప్రణాళికబద్ధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తాడని కానీ అయితే నేనైతే భావించట్లేదు. జరగకూడదు, నష్టం జరిగిపోతూ ఉంది. దానివల్ల రేపు లోక్సభ స్థానాల్లో నేను చెప్పినట్టు 2-3 స్థానాలకు పరిమితం అయిపోతే ఆ వచ్చిన 2-3 కూడా ఉంటారని నమ్మకం అయితే లేదు. ఓకే, పెద్ద వాళ్ళందరూ బయటకు వెళ్తున్నారు కాబట్టి ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈరోజు ఏ పార్టీలైనా ఎట్లా తయారయ్యారంటే, ఒక పార్టీ దీంట్లో మినహాయింపు అంటూ ఏమీ లేదు, అధికారమే పరమం. ఇది మనం గెలిచిన తర్వాత ప్రతిపక్షాలను ఉంటే ఏం చేయగలుగుతాం, అధికార పార్టీకి వెళ్తే మనకు వచ్చే మా అమ్మాలు మనం బాగానే సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో అట్లనే వెళ్తున్నారు తప్ప ప్రజల కోసం వెళ్ళట్లేదు. గట్టిగా ఏం మాట్లాడితే వీళ్ళు మాకు ఓట్లు ఓరకేసారా, ఓటుకు 2,000 తీసుకున్నారు, 3,000 తీసుకున్నారు, వీళ్ళు మమ్మల్ని ప్రశ్నించేది ఏంటి, రేపు మళ్ళీ మేము డబ్బులు ఇవ్వకుండా వీళ్ళు మాకు ఓట్లు వేస్తారా, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనే ఆలోచనలో రాజకీయ నాయకులు ఉన్నారు. అటు వాళ్ళే తప్పట్లేం, ఎక్కువగా తప్పట్టాల్సింది ప్రజల్ని, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇవాళ వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే మరి గెలుపోవటములు అనేది వాళ్ళ పరిస్థితి. ఈరోజు మళ్ళీ గెలిస్తేనే వాళ్ళకి మనుగడ అనేది ఉంటుంది. దానికోసం శ్రమించాలా, సలహాలు తీసుకునే పరిస్థితిలో కేసీఆర్ గారు ఉంటారని అయితే నేను భావించట్లేదు. పెద్ద వాళ్ళందరూ బయటకు వెళ్తున్నారు కాబట్టి ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈరోజు ఏ పార్టీలైనా ఎట్లా తయారయ్యారంటే, ఒక పార్టీ దీంట్లో మినహాయింపు అంటూ ఏమీ లేదు, అధికారమే పరమం. ఇది మనం గెలిచిన తర్వాత ప్రతిపక్షాలను ఉంటే ఏం చేయగలుగుతాం, అధికార పార్టీకి వెళ్తే మనకు వచ్చే మా అమ్మాలు మనం బాగానే సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో అట్లనే వెళ్తున్నారు తప్ప ప్రజల కోసం వెళ్ళట్లేదు. గట్టిగా ఏం మాట్లాడితే వీళ్ళు మాకు ఓట్లు ఓరకేసారా, ఓటుకు 2,000 తీసుకున్నారు, 3,000 తీసుకున్నారు, వీళ్ళు మమ్మల్ని ప్రశ్నించేది ఏంటి, రేపు మళ్ళీ మేము డబ్బులు ఇవ్వకుండా వీళ్ళు మాకు ఓట్లు వేస్తారా, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనే ఆలోచనలో రాజకీయ నాయకులు ఉన్నారు. అటు వాళ్ళే తప్పట్లేం, ఎక్కువగా తప్పట్టాల్సింది ప్రజల్ని. సో చూద్దామండి, మరి రాబోయేటువంటి రోజుల్లో కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డితో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తారా, లేదా తాను కాపాడుకోవడానికి తనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మరి వదిలేస్తారా, అసలు ఏం చేస్తారని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ సంకమరావు గారు.